అనంతపురం జిల్లాలో ఘనంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమం, వీబీజీ రామ్జీ అమలు కార్యక్రమం, పీఎం విశ్వకర్మ అవుట్రీచ్ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం జిల్లా జంతులూరులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2020 నుండి 2026 వరకు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ నెల 2వ తేదీ దేశవ్యాప్తంగా వీబీజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని అరవకూరు గ్రామంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ ఉంటుందని తెలియజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు సాధారణ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా చేయడం, ప్రతి విద్యార్థికి అవసరమైన విద్య, వైద్య, పునరావాస సహాయక సేవలను అందించడం సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు ఏ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 3వ తేదీన అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, సమగ్ర శిక్ష జిల్లా అధికారి శైలజ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 478 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం లీడ్ బ్యాంక్ మేనేజర్ మారుతి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ అనంతపురంలోని యూనియన్ బ్యాంక్ కార్యాలయంలో నిర్వహించిన పీఎం విశ్వకర్మ అవుట్రీచ్ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఈ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పీఎం విశ్వకర్మల లబ్ధిదారులకు లోన్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా వివిధ చేతి వృత్తుల యందు శిక్షణ పొందిన లబ్ధిదారులకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులపై వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీ కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందని, వాటితో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తోందని అన్నారు. విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ ఎల్లనూరు మండలం కేంద్రంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణిశ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 19వ తేదీ అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యారంగంలో నూతన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థుల కోసం ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం కూడా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన అనంతపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నామని, తక్కువ సమయంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన అనంతపురం నగరంలోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రుల్లో సంబంధిత అధికారులతో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెడికల్ వేస్ట్ కలెక్షన్, డిస్పోజబుల్కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలను అనుసరిస్తూ మెడికల్ వేస్ట్ డిస్పోజల్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.